చేరువచ్చిన మీ అందరికీ మరొకసారి ప్రేమపూర్వకమైన వందనాలు పేరు ప్రత్యేకంగా తెలియజేసుకుంటానండి. ఈనాటి మన యొక్క అంశం ఏంటంటే, నీవు చేసే బోధ ఎవరిది అనే అంశం మీద మనం ఈరోజు పరిశుద్ధ లేఖనాల నుండి లేఖనాల వెలుగులో మనం చేస్తున్న బోధ ఎవరిదై ఉంది అనే విషయం గురించి ఆలోచన చేస్తూ ఉంటామండి ఈరోజు. కాబట్టి జాగ్రత్తగా మనం పరిచయం చేద్దాం. గ్రంథానుసారంగా వాక్యం ఏదైతే చెప్తుందో దాన్ని మనము అనుసరించేవారమై ఉన్నాము. ఆ పరిధిని దాటి మనం వెళ్ళటం వల్ల మనకి నష్టమే తప్ప మనకి లాభం లేదనే విషయాన్ని మనం మొట్టమొదటిగా గమనించాలి. మన యొక్క టాపిక్ ఏంటండి? నీవు చెయ్యి బోధ ఎవరిది. చూద్దాం. ఇక్కడ రెండు విషయాలైన బోధలు కనిపిస్తాయి. ఒక బోధ అపోస్తుల బోధ, రెండవ బోధ అపోస్తులకి ఆపోజిట్ ప్రకటింపబడి అబద్ధ బోధ లేక దెయ్యముల బోధ అనే విషయాన్ని గ్రంథం తెలియజేసింది. చూద్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు మనం పరిశీలన చేస్తే అక్కడ అపోస్తులకి ఆపోజిట్ బోధ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఈ బోధలో చాలా మంది ఏమైపోయారంటే మోసపరచబడుతున్నారు. ఇంకా వారికి ఉన్న విశ్వాసం నుంచి తప్పిపోయి విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధకుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దెయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులందరినీ ఆత్మ పేటగా చెప్పుచున్నాడు. ఆత్మ, దేవునికి ఆత్మ అపోస్తుల ద్వారా లేక అపోస్తుల పౌలు గారి ద్వారా చాలా తేటగా తెలియజేస్తాడంటండి. ఏంటంటే కొందరు అబద్ధ బోధకులు వేషము ధరించుకుని మోసపరుస్తున్నారు. అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే, అబద్ధ బోధకులు ఎలా ఉంటారంటే ప్రతిదీ కూడా గ్రంథంలో నుంచే రిఫరెన్స్ చూపిస్తూ ఉంటారు. కానీ ఆ చెప్పబడిన రిఫరెన్స్లు ఎప్పుడు, ఏ సందర్భం, ఏ కాలానికి సంబంధించింది, ఏ నిబంధన కింద అనేది చూడరు. వాళ్ళకి నచ్చిన ప్రకారంగా, వాళ్ళకి అనుకూలంగా జనాల్ని వారి వైపు మళ్ళించుకోవడం కొరకు వాళ్ళని ఏం చేస్తారంటే మోసం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఏమంటున్నాడు? కొందరు అబద్ధికుల వేషధారం వలన మోసపరచు ఆత్మల యందు ఏం చేస్తారంటే మోసపరచు ఆత్మల యందు ఏం చేస్తారంట? దెయ్యముల బోధ యందును లక్ష్యము, అంటే వారి మీద గురి పెడతారనమాట. ఇంతకీ ఈ బోధ ఏ బోధకు వ్యతిరేకంగా ఉంది? దేవుని చేత నియమింపబడిన యేసుక్రీస్తు శిష్యులైన లేదా అపోస్తులైన బోధకి వ్యతిరేకంగా ప్రకటింపబడుతుంది ఆ రోజు మాత్రమే కాదు, నేటి వరకు కూడా అబద్ధ బోధకులు వేషము ధరించుకుని ప్రజల్ని మోసం చేస్తూ సత్య మార్గం నుంచి తప్పిస్తూ నిత్య జీవానికి వెళ్ళవలసిన ఆ మార్గాన్ని ఏం చేస్తున్నారంటే ఆ మార్గంలోకి వెళ్ళనివ్వకుండా మనుషుల వైపు మళ్ళించుకుంటారు చాలా మంది. ఈ కారణం బట్టి ఏమైపోతున్నారంటే వారి విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారన్నమాట. అంటే విశ్వాసం అనేది మనం ఎక్కడ ఉండాలి? క్రీస్తునందు ఉండాలి. క్రీస్తుని పంపించిన దేవుని యందు ఉండాలి. ఇప్పుడు ఈ విశ్వాసం కాస్త ఏమైపోయింది? వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్కసారి వాళ్ళకి నచ్చినట్టుగా బోధ చేస్తూ నిజమైన విశ్వాసాలు కూడా కొంతమంది ఏం చేస్తారంటే, అబద్ధ బోధకులు ఏం చేస్తారంటే వారికి ఉన్న విశ్వాసం నుంచి కూడా వాళ్ళు ఏం చేస్తున్నారు? తప్పించేస్తున్నారు.
కాబట్టి వీళ్ళు ఏమైపోతున్నారంటే విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. అక్కడ అదే కదా ఉంటా, విశ్వాస భ్రష్టులని ఆత్మత్యాటగా చెప్పుచున్నాడు. ఆ అబద్ధికులు అంటే ఎవరైతే వేషం వేసుకుని మోసపరుస్తున్నారో ఆ బతుకులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారే వివాహము నిషేధిస్తున్నారంటండి. అండ్ వివాహం నిషేధించడము పరిశుద్ధ గ్రంథం ప్రకారంగా దేవునికి చిత్తమా? దేవుని చిత్తం కాదు. మనందరికీ తెలుసు, ప్రతి వివాహంలో మొట్టమొదటిగా చదివించే వాక్య భాగం ఏదండి? హెబ్రీ పత్రిక 13:4 వివాహము అన్ని విషయంలో ఘనమైనది అన్నాడు. అంటే వివాహము కానీ ప్రతి అన్నిటిలో కూడా వివాహం ఒక ప్రత్యేకమైంది. ఎందుకంటే ఆ వివాహం వ్యవస్థ ద్వారానే తండ్రిని దేవునికి పిల్లలు కలగాలనేది దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క చిత్తము, దేవుని యొక్క సంకల్పం అయి ఉంది. కాబట్టి దేవుడు వివాహ ఏర్పాటు చేస్తే ఆ వివాహాన్ని కూడా ఏం చేస్తున్నారంటే నిషేధిస్తున్నారంట. చూడండి, మళ్ళీ చదువుతాం. ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహము నిషేధించు, అంటే నిషేధించేస్తారు. ఇక అసలు వివాహము చేసుకోకూడదు. కొందరు ఏమంటారంటే దేవుని సేవకు వస్తే వాళ్ళు పెళ్లి చేసుకోకూడదు. అట్లా కొంతమంది ఏం చేశారంటే, అబద్ధక బోధకులు ఏం చేశారంటే వివాహం చేసుకోకుండా చేసేసారు. ఇట్లా వివాహం చేసుకోకుండా దేవుని పని చేస్తే ఏమవుతుందంటే కొన్ని నష్టాలు జరుగుతాయి. యవ్వన కాలంలో సువార్తికులుగా పనిచేస్తున్నప్పుడు ఆ పరిచర్యలో కొన్ని లేనిపోని సమస్యలు ఎదురవుతుంటాయి. కాబట్టి దేవుడు ఏర్పరిచిన వివాహము చేసుకున్న వారు మాత్రమే వాస్తవానికి సంఘ పెద్దగా ఉండాలి. నిజంగా దేవుని పని చేసేవారు అంటే వివాహం కాని వారు కూడా సువార్త పని చేయొచ్చు. కానీ అతను అసలు వివాహం చేసుకోకూడదని కాదండి, వివాహం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఆనాడు అబద్ధ బోధకులు నేటికి కూడా ఏం చేస్తున్నారంటే కొందరు వివాహాన్ని నిషేధించే వారు ఉన్నారు. ఇంకేం చేస్తున్నారంట, సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులను కొన్నిటిని తినటం మానవలనని చెప్తున్నారట. ఇది కొన్నిటిని తినటం మానటం అనేది ఎక్కడ ఉంది సంప్రదాయం? అక్కడ పాత నిబంధనలో మనకు కనిపిస్తుంది, మోషే రాసిన గ్రంథంలో మనకు కనిపిస్తుంది. ఇశ్రాయేలు ప్రజలకి కొన్ని నియమాలు, కొన్ని చట్టాలు ఉన్నాయి. ఇశ్రాయేలు ప్రజలైన వారు ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే విషయాన్ని దేవుడు మోషే ద్వారా ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేశాడు. అది పాత నిబంధనలు ఉన్న చట్టం. అయితే ఇక్కడ కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ అబద్ధ బాధలు అంటే ఎవరే కాదండి, యూదులైన వారే. అంటే వాళ్ళు ధర్మశాస్త్రం కింద ఉన్న వారే. కొంతమంది ఏం చేస్తారంటే యూదులైన వారు ఏం చేస్తారంటే దేవుడు సృష్టించిన ఆహార వస్తువులను కొన్ని తినటం మానాలి అని చెప్తున్నారు. అయితే నిబంధన మారిపోయింది. కొత్త నిబంధనలో ఏం చెప్పబడ్డదంటే తండ్రిని దేవునికి నువ్వు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తే అదేమవుతుందంట, పరిశుద్ధపరచబడుతుందని చెప్పాడు. కాబట్టి తినే ఆహారము దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆహారము తింటే దాంట్లో నిషిద్ధమైంది ఏమీ లేదు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ మోషే గ్రంథం ఏదైతే ఉందో, ధర్మశాస్త్రం ఏదైతే ఉందో, ఆ ధర్మశాస్త్రం నియమింపబడిన ఏదైతే కొన్ని కట్టడాలు ఉన్నాయో ఆహార విషయంలో, ఆ రోజుల్లో అవి కొన్ని తినాలి, కొన్ని తినకూడదని దేవుడు డివైడ్ చేశాడు. కానీ కొత్త నిబంధనకు వచ్చినట్టుగా ఏమైపోయింది, ఇంకా దాన్ని కొనసాగిస్తే ఏమంటారంటే ఇదిగో దేవుడు సృజించిన ఆహార వస్తువుల్ని కొందరు ఏం చేస్తారంటే అమ్మ మీరు తినకూడదు అని చెప్పేసి ఆ రోజు తండ్రిని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తింటున్న వారికి కూడా ఈ విషయం తెలియజేశారు. అదే కదా అన్నట్టు ఏమంటాడు ఇక్కడ, విశ్వాసులు సత్య విషయమై అనుభవ జ్ఞానము గల విశ్వాసులు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే నిమిత్తము దేవుడు సృజించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినటం మానవులని చెప్పుదురు. ఇక్కడ ఏమంటారు 4వ వచనంలో, దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది, కృతజ్ఞతాస్తుతులు చెల్లించి పుచ్చుకునే యెడల ఏది నిషేధింపతగినది కాదని చెప్పేసి. మరి ఇప్పుడు బోధ ఎవరి బోధ అండి? ఇది అబద్ధ బోధ.
అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే వివాహాన్ని నిషేధిస్తున్నారు. అబద్ధ బోధకులు ఏం చేస్తున్నారంటే ఇంకా ధర్మశాస్త్రాన్ని అడ్డబెట్టుకుని ధర్మశాస్త్రం నియమాలు ఏదో దేవుడు కొన్ని ఆహారం తినమన్నాడు, కొన్ని ఆహారం తినొద్దు అన్నాడు, అయ్యే విషయాన్ని చెప్పుకుంటూ మనం కూడా ఇప్పుడు తినొద్దు అని ఏం చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. అందుకనంట ఇప్పుడు కూడా మన గ్రంథాన్ని అనుసరిస్తున్నప్పుడు మనకి ఇవ్వడిన మన చేతిలో ఉన్న గ్రంథము 2 నిబంధనలు కలిగి ఉంది. ఒకటి పాత నిబంధన, 2 కొత్త నిబంధన. పాత నిబంధన కోడుల యొక్కలు మేకల యొక్కలు రక్తము ద్వారా దేవుడు ఏర్పరచుకున్నాడు. దానికన్నే శ్రేష్టమైన నిబంధన మనకు రావడం జరిగింది. అది క్రీస్తు ప్రభు స్వరక్తము ద్వారా ఆ నిబంధన కార్యక్రమం జరిగింది. చూడండి ఎంత వేరువేసిన జంతువుల యొక్క రక్తము ద్వారా జరిగే కార్యక్రమం తర్వాత ఏమైపోయిందంటే బలహీనం అయిపోయింది. కానీ జీవము గల క్రీస్తు యొక్క రక్తము ద్వారా ఏర్పరచబడిన నిబంధన ఏమైపోయిందండి, శ్రేష్టమైనదిగా ఎంచబడ్డది. కాబట్టి ఈ శ్రేష్టమైన నిబంధనలు ఉన్న మనము, క్రీస్తు కిందకు వచ్చిన మనము, క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొంది రక్షింపబడిన మనము నిషేధింపదగినది ఏమి లేదండి. ఆహార వస్తువులు తినే విషయంలో నిషేధింపదగిన విషయము ఏమీ లేదు అనే విషయాన్ని మనం గమనించాలి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తారంటే అపోస్తులకి వ్యతిరేకంగా బోధ చేస్తున్నారు ఎవరంటే ఆ రోజు ఉన్న యూదులు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గర ఉన్న ధర్మశాస్త్రము. కానీ ఇక్కడ అపోస్తులైన పౌలు గారు పరిశుద్ధాత్మ ద్వారా చెప్పబడుతున్న మాట చూడండి. ఇప్పుడు దీని ఏ బోధ అన్నాడు, దీన్ని 2వ వచనం ఏ బోధ అన్నాడండి, దెయ్యముల బోధ. ఈ దెయ్యముల బోధ లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులైపోతున్నారు ఈరోజు సమాజంలో. కాబట్టి మనం ఏ బోధ ఉన్నామో ఒకసారి మనము ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి అపోస్తులకి అప్పచెప్పబడిన తర్వాత మరొక సువార్త ప్రకటించడం కానీ లేక పరలోకం నుండి వచ్చి ఒక దూతైన అపోస్తులకి వ్యతిరేకంగా ప్రకటించడం కానీ జరిగితే ఆ వ్యక్తి శాపగ్రస్తుడు అయిపోతాడనే విషయం తెలియజేశాడు. గలతీయులకు రాసిన పత్రిక అపోస్తులైన పౌలు, గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలను మనం ఆలోచన చేస్తే పౌలు గారు గలతీయులో ఉన్న వారికి పత్రిక రాస్తూ ఈ రీతిగా తెలియజేస్తున్నారు. గలతీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన యొక్క దూతను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు అవును గాక అని చెప్పాడు. ఏమైపోతాడంట, శాపగ్రస్తుడు. అంటే పరలోకం నుండి దూత వచ్చి సువార్త ప్రకటిస్తే వినొద్దా, వినొద్దా? మరొకసారి చదువుతాం చూడండి. అపోస్తులు చెప్తున్నారు, అపోస్తులు పరిశుద్ధాత్మ ద్వారా నింపబడి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడుతూ దేవుని మాటలు పరిశుద్ధాత్మ ద్వారా తెలుసుకుంటూ ఆనాడు ప్రజలకి విషయం తెలియజేస్తానమాట. ఏమంటారండి, మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త. అంటే అపోస్తులు ప్రకటించిన సువార్త ఒకటైతే అక్కడ మళ్ళీ ఏమన్నా మరొక సువార్త ఉందంటండి. అంటే సువార్తలు ఒకటి కదా, ఒకటే. కానీ ఈ సువార్తలో మరొకటి యాడ్ అయిపోతుంది. ఏంటంట, సువార్తలో ఇంకోటి ఏం ఆడవుతుంది, 1 వివాహము నిషేధిస్తున్నారు, 2 దేవుడు నియమించిన ఆహార వస్తువులు తినటం మాలని చెప్తున్నారు, 3 మోసే ధర్మశాస్త్రం ప్రకారంగా సున్నత పొందితే తప్ప రక్షణ లేదని చెప్తున్నారు. అంటే క్రీస్తుని ప్రకటిస్తున్నారు. క్రీస్తుతో పాటు ఏమి లింక్ చేస్తున్నారు, వాళ్ళు ధర్మశాస్త్రం లింక్ చేసుకుంటూ వస్తున్నారు. పరిశుద్ధ గ్రంథం ఏం తెలియజేసింది, కొత్త నిబంధన రావడం ద్వారా పాత నిబంధన ఏమైపోయింది, తొలగిపోయిందని చెప్పాడు. అంటే మనం ఇప్పుడు ఏ నిబంధన ద్వారా క్రైస్తవులు అయ్యామంటే పాత నిబంధన బట్టి కాదు, కొత్త నిబంధన బట్టి మనము క్రైస్తవులు అయ్యాము. ఏ నిబంధన బట్టి మన నిత్య జీవనకి వెళ్తానికి మనం దేవుడు మనల్ని ఏర్పరిచాడంటే పాత నిబంధన బట్ట, కొత్త నిబంధన బట్ట, క్రొత్త నిబంధన బట్టి. క్రొత్త నిబంధన క్రీస్తు యేసు రక్తము ద్వారా జరిగిన క్రొత్త నిబంధన బట్టి. అందుకే ఆ రోజు ఏమన్నాడంటే మేము ప్రకటించిన సువార్త కాక మరి ఒకటి ఎవడైనా ప్రకటిస్తే, మరి ఒకటి అంటే అది కూడా సువార్తే. వాళ్ళు ఏమంటారంటే ఆ రోజు యూదులు ఏమన్నారంటే, అంటే ధర్మశాస్త్రాన్ని యూదులు ఏమన్నారంటే మీరు క్రీస్తుని నమ్మండి కానీ మీరేం చేయాలంట, సున్నత పొందని చెప్పారు. అపోస్తలుల కార్యము 15 అధ్యాయం
మనకు తెలుసు మొదటి సువార్త ప్రయాణం అయిపోయిన తర్వాత కొన్ని వాదనలు జరిగినాయి. అంటే ప్రయాణంలో కొన్ని విషయాలు వెలుగులోకి వచ్చినాయి. అపోస్తులు పక్క నుంచి సువార్త ప్రకటించుకుంటూ వెళ్తుంటే అపోస్తులు వెనకాల మరికొందరు ఏం చేస్తారంటే ఆ సువార్తలోనే కొన్ని కలిపేస్తూ ఉన్నారు. ఇలా కలపడం వల్ల ఏంటంటే అది దెయ్యముల బోధ, అబద్ధ బోధ అయిపోతుంది. అంటే దేవుడు నచ్చని బోధ, దేవుడు కోరిన బోధ. చూడండి 15 అధ్యాయం 1వ వచనం చదివితే, కొందరు యోధా నుండి వచ్చి, అంటే కొందరు అంటే యూదులైన వారు యోధా నుండి కొందరు వచ్చారు, యోధా నుండి యెరూషలేముకు వచ్చారు. మోషే నియమించిన ఆచారము చెప్పిన, గమనించారా ఏమంటారండి అలా? మోషే నియమించిన ఆచారము చెప్పిన సున్నతి పొందితేనే గాని రక్షణ పొందలేరని సహోదరులకు బోధిస్తున్నారంట. గమనించండి. అంటే ఆనాడు క్రీస్తుని నమ్ముకోవడం అంటే క్రీస్తుని గురించి ప్రకటించడం, ఆయన మరణ సమాధి పునరుద్ధానము సువార్త, మంచి వార్త, మేలు చేసే వార్త, నిత్య జీవనం నడిపించే వార్త. ఈ వార్త అపోస్తులు బోధిస్తుంటే వీళ్ళ వెనకాల ఏం చేస్తున్నారు? మరొక విషయం తెలియజేస్తున్నారు. ఆ సువార్తలోనే ఈ పాత నిబంధన సంబంధించిన విషయాలను కూడా కలుపుకుంటూ వస్తున్నారు అన్నమాట. కాబట్టి ఏమైపోతారండి? అపోస్తుల ద్వారా ప్రకటింపబడుతున్న సువార్త ద్వారా విశ్వాసాన్ని కొనసాగించుకుంటుంటే అపోస్తులు వెళ్ళిపోయిన తర్వాత మరికొందరు వచ్చి ఈ సువార్తలో కొన్ని విషయాలు కల్పించడం ద్వారా ఇప్పుడు విశ్వాసం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతారు? వీళ్ళు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు అన్నమాట. ఏమంటాడండి? కొందరు యోధా నుండి వచ్చి మీరు మోసే నియమించిన ఆచారము చెప్పిన సున్నత పొందితేనే గాని రక్షణ లేదు అనే విషయం చెప్పాడు. ఆయన సున్నత పొందే రక్షణ ఈరోజు కొత్త నిబంధన ప్రకారంగా, లేకపోతే క్రీస్తునందు విశ్వాసించడం ద్వారా పాప క్షమాపణ నిమిత్తము మారు మనసు పొంది క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందితే రక్షణ. చూసారా ఎలా మార్చేశారా? ఇప్పుడు చాలా మంది ఏమంటారంటే విశ్వసిస్తే రక్షింపబడిపోతాం అంటున్నారు. అంటే కేవలం విశ్వాసం అంటే మరి సమాజంలో చాలా మంది ఇంట్లో కూర్చున్న వారందరూ కూడా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, విశ్వసించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా కదండి? అంటే కులంతో పని లేదు, మతంతో పని లేదు, ప్రాంతంతో పని లేదు. ప్రతి ఇంట్లో కూడా క్రీస్తు గురించి తెలిసిన వారు, ఆయన యొక్క ఔన్నత్యం గురించి తెలిసిన వారు, ఆయన యొక్క గొప్పదనం తెలిసిన వారు, ఆయన ద్వారా కలిగే నిత్య జీవం గురించి తెలిసిన వారు అందరూ కూడా క్రీస్తుని ఎరిగిన వారు అందరూ కూడా ఏం చేశారంటే విశ్వసించే వారు ఉన్నారు. మరి విశ్వసిస్తే రక్షణ వచ్చేస్తుందా? కొంతమంది కూడా అలా చెప్తున్నారు. అంటే సువార్తలు మరొక సువార్త ఏంటంటే అటు క్రీస్తుని ప్రకటిస్తున్నారు, ఆ క్రీస్తు ప్రకటించిన తర్వాత మళ్ళీ అన్ని కూడా ఏం చేస్తున్నారు? యాడ్ చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏమన్నారంటే గలతీ పత్రికను మనం చూస్తే, మేము మీకు ప్రకటించిన సువార్త గాక మరి యొక్క సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించిన అతడు శాపగ్రస్తుడు అయిపోతాడు. అంటే ఇప్పుడు పౌలు అంటే అపోస్తులు ప్రకటిస్తున్నప్పుడు వెనకాల వచ్చి బోధిస్తున్నప్పుడు వాళ్ళు ఏమైపోయారండి? శాపగ్రస్తులు అవుతున్నారు లేదా? ఎందుకు అవుతున్నారు? అంటే సువార్తకి మరొక సువార్త, అంటే సువార్తకి మరొక సువార్త ఏం చేస్తారంటే ఇగో ఇవన్నీ కలిపి తీసుకొచ్చి పెడతాం. కాబట్టి ఈ బోధ ఏ బోధ? దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి విశ్వాస భ్రష్టులవుదురు అంటున్నాడు. ఈ తిమోతికి చాలా తేటగా తెలియజేస్తున్నాడు. ఆత్మ చాలా తేటగా చెప్తుంది ఏంటంటే విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు, జాగ్రత్త. అబద్ధకులు వేషము ధరించుకుని మోసపరచు ఆత్మలందు మోసం చేసేస్తున్నారు. ఈ రోజు కూడా మోసపోతున్నారు విశ్వాసులు. అందుకని గ్రంథం ఏం తెలియజేస్తుందో ఈరోజు చాలా మందికి గ్రంథంతో పని లేదండి, తమ బోధకులతోనే పని. అవునా కదా? తమ బోధకులతోనే పని జరుగుతుంది. ఏంటంటే మా బోధకుడు అది కల్పించి చెప్పినా అద్భుతమే, అది కలిపేసినా అద్భుతమే. కానీ నేను మట్టుకు ఏం చేయను? గ్రంథంలో ఏముందో నేను చూడను, గ్రంథంలో ఏం రాయబడిందో నేను చూడను, గ్రంథంతో నాకు పని లేదు. కానీ ఈరోజు చాలా మంది ఏమైపోతారంటే క్రీస్తుకు దాసులు అవటం వదిలేశారు, దేవునికి దాసులు అవటం వదిలేశారు. ఏ బోధకుడైతే లేనిపోని విషయాలు చెప్పి జనాల్ని మభ్యపెట్టి జనాలను మోసం చేస్తూ జనాలు విశ్వాస భ్రష్టతను నడిపిస్తున్నారో అతని యందు లక్ష్యం ఉంచి ఏం చేస్తున్నారండి? తప్పిపోతున్నారు. కాబట్టి మన బోధకుల మీద లక్ష్యం కదని ఉంటుంది. ఒకవేళ బోధకుడు పొరపాటు చెప్తే కూడా బోధకుడి విషయంలో మనం కూడా వాక్యం అలా ఉందా లేదని పరిశీలన అవసరంతో మనకి ఎంతనే ఉంది. నాలో ఏం లేదు,
కేవలం దేవుని వాక్యం చెప్పడమే నా పరిమితం. కాబట్టి ఎవరి మీద లక్ష్యం ఉంచాలంటే దేవుని మీద లక్ష్యం ఉంచాలి. దేవుడు ఏదైతే తెలియజేశాడో, దేవుడు ఏదైతే వివరించాడో, దేవుడు ఏదైతే కోరుకున్నాడో దాని మీద లక్ష్యం పెట్టాలి తప్ప బోధకులను అనుసరించే వారికి మనం ఉండకూడదు. బోధకులు అనుసరిస్తే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి అనుకూలంగా మార్చుకుంటారు. చాలా మంది చూడండి, బోధకుడు ఏం చెప్తే అలా వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాకపోయినా మా బోధకుడు చెప్పాడు అంతే కదా. చాలా దిక్కునంతే, చాలా ప్రాంతాలు అలా ఉంది. కాబట్టి పరలోకం నుండి ఒక దూత వచ్చి మీకు సువార్త ప్రకటిస్తే ఆఖరికి దూత కూడా ఏమైపోతాడంట, శాపగ్రస్తుడు అయిపోతాడంట. చూడండి, అంటే అపోస్తులకి ఇవ్వబడిన సువార్త బాధ్యత ఎంత గొప్పదో, ఎంత ఖచ్చితమైందో, ఎంత సత్యమైందో. వారి తర్వాత వచ్చే బోధ, ఏ బోధన సరే దానికి వ్యతిరేకంగా బోధిస్తే వాళ్ళందరూ కూడా శాపగ్రస్తులు. కాబట్టి ఈ రోజు ఏం చేశారంటే, ఆనాడు యూదులైన వారు కలిపి చెరిపేసి దేవుని వాక్యానికి వ్యతిరేకంగా, ఆనాడు అపోస్తులు బోధించిన బోధకు వ్యతిరేకంగా బోధిస్తూ చాలా మందిని ఒక పక్కేమో యేసుప్రభు గురించి అపోస్తులు బోధించుకుంటూ వాళ్ళ రక్షణ నడిపిస్తుంటే, రక్షింపబడిన వారిని కొందరు మళ్ళీ వెనకాల నుంచి అబద్ధ బోధకులు, దెయ్యములో వేషం ధరించుకుని వచ్చిన కొంతమంది ఏం చేశారంటే వాళ్ళని విశ్వాసం నుంచి తొలగించేస్తున్నారు. ఈ రోజు కూడా మన అపోస్తుల బోధ ప్రకటిస్తున్నప్పుడు అపోస్తుల బోధకు వ్యతిరేకంగా బోధించి ఈ రోజు చాలా మందిని తప్పించట్లేదా? చాలా మంది తప్పిస్తున్నారు, చాలా మంది తప్పిపోతున్నారు కూడా. చాలా మంది ఈ రోజులు ఏం చేశారంటే వాక్యాన్ని కలిపి చెరిపేసే వరకు ఉన్నారండి. అపోస్తులు తిమోతికి అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ ఏం రాయబడిందంటే, కావున ఇట్టి సంగతులకు సాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపిడి అనేకుల వల్ల ఉండక. అంటే ఇప్పుడు దేవుని వాక్యాన్ని కలిపి చెరిపేసి వారు ఎంతమంది ఉన్నారండి? అనేకులు ఉన్నారు. ఇప్పుడు మన మధ్య కూడా సమాజంలో కూడా అనేకులు ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వాళ్ళు వాక్యాన్ని కలిపి చెరిపుతారు. అంటే ఎప్పుడైతే అపోస్తుల ద్వారా ప్రకటింపబడిన వార్త ఏదైతే ఉందో దానికి మనం కలిపామంటే చెరిపేస్తున్నాం. ఎవరిని చెరిపేస్తున్నాం? ఎందుకని ఎవరిని చెరిపేస్తున్నాం? విశ్వాసం చెరిపేస్తున్నాం. అంటే విశ్వాసుల యొక్క విశ్వాసం చెరిపేస్తున్నాం. వారు ఎల్లవన్న నిత్య జీవానికి వెళ్ళకోకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆటంకపరుస్తున్నాం. అదే అన్నాడండి అపోస్తులు, అదే అన్నాడు, మేము దేవుని వాక్యం కలిపి చెరిపుడు అనేకుల వల్ల ఉండక అన్నాడంటే ఆ రోజు అపోస్తులు ఎదుర్కొన్నాడు కూడా. ఎవరి విషయంలో ఎదుర్కొన్నాడు? అబద్ధ బోధకుల విషయంలో. ఒకరు కాదు, ఇద్దరు కాదు, అనేకులు. సత్యము ప్రకటిస్తుంటే ఆ సత్యానికి అబద్ధకులు అనేకులు దానికి ఆపోజిట్ వస్తున్నారు లేదండి. ఈరోజు దేవుని వాక్యము ఎలాగ కలిపి చెరిపేశారంటే, క్రీస్తు ప్రభు ద్వారా స్థాపింపబడిన సంఘం ఏదైతే ఉందో ఆ సంఘానికి శిరస్సు క్రీస్తు ఉండాలని దేవుడు నియమిస్తే కొందరు ఏం చేశారండి, ఆ సంఘానికి ఉండవలసిన క్రీస్తుని ఏం చేశారు? ఆ శిరస్సుని తీసేశారు. అంటే ఇప్పుడు వాక్యాన్ని కలిపి చెరిపారు లేదా? క్రీస్తులోంచి తొలగించారా లేదా? దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథం లేని సమాచారము వీళ్ళు ఏం చేస్తున్నారు? ఎవరో కల్పించి తీసుకొచ్చి దాన్ని కలిపేసి విశ్వాసం చెరగొడుతున్నారు లేదా? విశ్వాస భ్రష్టులు అయిపోతున్నారు. ఎలాగంటే క్రొత్త నిబంధనలో పండగల గురించి కానీ, లేకపోతే లెంటి డేస్ చేయమని కానీ, లేకపోతే ఇంకా ఏదైతే దేవుని వాక్యం వ్యతిరేకం ఉన్నాయో ఏమి మనం చేసి, అంటే గ్రంథంలో లేని విషయాలు మనకు కలిపామంటే అప్పుడు ఏమైపోతుంది? చెడిపోతుంది. చెడిపోవడం అంటే ఎవరు చెడిపోతున్నారు? విశ్వాసులు చెడిపోతున్నారు. అవునా కదండి? శ్రమకాలము అన్నారు. ఎవరికి శ్రమ జరిగింది? ఎవరికైనా శ్రమ జరిగిందా? ఎవరైనా క్రీస్తు కొరకు శ్రమ పడుతున్నారా? ఎవరైనా క్రీస్తుని ప్రకటించడానికి రోడ్డు మీదకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారా? కొన్ని వాళ్ళ చేత శ్రమ పడడానికి. మరి శ్రమకాలం ఏంటండి? ఎవరి కోసం శ్రమకాలం?
అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు శ్రమిస్తే వీళ్ళకి శ్రమ కాలం. అవునా కదా? ఇది బైబిల్లో ఉందా? లేదు. అంటే అపోస్తులు లిఖితపూర్వక రాయించిన గ్రంథంలో ఏదైతే ఉందో దాన్ని మించి మనం బయటికి వెళ్ళామంటే మనము భ్రష్టత్తులమే, విశ్వాస భ్రష్టత్తులమే మనము. గమనించండి, శ్రమ పడాలి. ఎవరి గురించి శ్రమ పడాలి? క్రీస్తుని గురించి శ్రమ పడాలి. ఎందుకంటే మన రక్షణ నిమిత్తము ప్రభువైన యేసుక్రీస్తు వారు శ్రమ పడ్డారు. శ్రమ పడతాం అంటే శ్రమకాలు శ్రమ పడటం అంటే ఇంటింటిగా కూడుకుని పొద్దున్న నుంచి 2-3 వరకు ఏం తిరగకుండా మరి 3 గంటలకు జ్యూస్ తాగేయడం, మజ్జిగ తాగేయడం, ఏదో ఉప్మా తినేయడం, లేదా పెసరట్టు తినేయడము, లేకపోతే చపాతీ తినేయడం చేస్తూ ఉంటారు. మళ్ళీ సాయంత్రం మళ్ళీ యథామావులే. అంటే 40 రోజులు ఉపవాసం అంటే ఖచ్చితంగా ఎన్ని రోజులు ఉండాలి? ఒక యేసుప్రభు గారిని తీసుకోండి. యేసుప్రభు గారు ఎన్ని రోజులు ఉపవాసం ఉన్నారు? 40 దినాలు. నిజంగా నువ్వు యేసుప్రభు చేశాడు కాబట్టి నేను కూడా చేస్తానంటే నువ్వు కూడా ఎలా ఉండాలి? 40 రోజులు తినకోకుండా ఉండాలి. మరి ఉంటావా? ఒకవేళ అలాగుంటే ఎక్కడికి వెళ్తావు? హాస్పిటల్కి వెళ్తాం, లేకపోతే అంతే. 2 జరుగుతాయి, మరి ఆప్షన్ లేదు. దేవుని వాక్యం ఏం చెప్పింది? సువార్త ప్రకటించండి. ఏమని ప్రకటించాలి? క్రీస్తు దేవుని కుమారుడు. క్రీస్తు ప్రభు ద్వారా క్రీస్తుని నమ్ముకుంటే మనకు నిత్య జీవం వస్తుంది. క్రీస్తు నమ్ముకుంటే మన పాపాలు క్షమింపబడతాయి. క్రీస్తు నమ్ముకుంటే మన ఆత్మీయ జీవితంలో మనము అభివృద్ధి చెందుతాం, లేకపోతే దేవునితో సమాధాన పడతాం. క్రీస్తు నమ్ముకుంటే రాబోతూ ముగ్గురిని తప్పించుకుంటాం. అంతే కదండి, బైబిల్ అదే చెప్పింది. పౌలు గారు అపోస్తలుగా బోధించారు. కానీ ఈ రోజు ఏం చేశారంటే రకరకాల బోధలు తీసుకొచ్చి గ్రంథంలో చేర్చి దాన్ని బోధించే వరకు ఉన్నారు. గ్రంథంలో రాయబడిన సంగతులు చెప్పడం మర్చిపోవడం అనకూడదు, కానీ గ్రంథంలో రాయబడిన సంగతులు వదిలేసి గ్రంథంలో రాయని సంగతుల గురించి ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? ప్రాకులాడుతున్నారు, పరుగులు తీస్తున్నారు. గ్రంథం ఏం తెలుస్తుందో దాన్నే ఫాలో అవ్వాలి. కాబట్టి ఇలాగ మనం కలిపి చెరిపేసామంటే ఎవరి బోధలో ఉన్నట్టు? మనం ఎవరు ఆధీనంలో ఉన్నట్టు? దెయ్యముల బోధలో ఉన్నట్టు. అంటే సాతాను యొక్క అధికారం నుండి సాతానికి అనుకూలంగానే బోధ చేస్తున్నాం మనం. అది గ్రంథం ఇవ్వబడింది ఎవరి కోసం? ఎవరి గురించి అండి? మనము గ్రంథానుసారంగా ఎలాగ మన జీవితం కట్టబడుతుంది అనేది ఉండటం కొరకే గ్రంథం ఇవ్వబడ్డది. మనం ఎలాగ నిత్య జీవనకి వెళ్తానికి ఎవరి యొద్దకు పోతే మన నిత్య జీవం జరుగుతుంది అనేది గ్రంథం ఇవ్వబడ్డది. కాబట్టి ఇవన్నీ మానేసి మనకు తోచినట్టుగా, మనకు నచ్చినట్టుగా, మనకు అనుకూలంగా జనాలని రాబట్టుకోవడానికి మనం బోధ చేస్తే ఆ బోధ వల్ల ఏమవుతుందంటే పైకి వాళ్ళు బాగానే ఉంటారు, కొన్నాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటారు, చక్కగా తిరుగుతారు, చక్కగా తింటారు, ఏ ఇబ్బంది ఉండదు, ఎటువంటి సమస్య ఉండదు. కానీ ఒక రోజునైతే ఈ దేహం విడిచిపెట్టాలి కదా. ఈ దేహం విడిచిపెట్టారు, ఎక్కడికి వెళ్తారు? అప్పుడు దేవుడు లెక్కలో తీసుకోడా? నీకు ఇచ్చిన గ్రంథం ప్రకారంగా నువ్వు బోధించావా? నువ్వు ఇచ్చిన గ్రంథం ప్రకారంగా నేను చెప్పిన ఆజ్ఞ ప్రకారంగా నువ్వు నడుచుకున్నావు అని అడుగుతాడు. అప్పుడు ఏం చెప్తాను సమాధానం? అవకాశం ఉందా? లేదు ప్రభు, జనాలు రావడం కాకపోతే జస్ట్ ఏదో కొన్ని విషయాలు తీసుకొచ్చి బైబిల్ యాక్ట్ చేసి చెప్పాను నువ్వు అంటే కుదురుతుందా? మరి అలాగనుకుంటే బైబిల్ మనకి ఎందుకు ఇవ్వబడుతుంది? అంటే బైబిల్ మనకి ఇవ్వబడ్డదంటే, గ్రంథం మనకి ఇవ్వబడ్డదంటే దేని ప్రకారంగా నడుచుకుంటేనే మనకు నిత్య జీవము. అదే ఆ రోజు అపోస్తులు బోధించారు. అపోస్తులకు ఆపోజిట్ ఎవరు బోధించారు? అబద్ధికులు. అంటే దెయ్యములతో సహవాసం చేసేవారు. అంటే సాతానుతో సహవాసం చేసేవారు ఏం చేశారంటే, 1 సువార్తకి మరొక సువార్త ప్రకటిస్తున్నారు, 2 వివాహాన్ని నిషేధిస్తున్నారు, 3 దేవుడు నియమించిన ఆహార వస్తువుల్ని తినటం మానని చెప్తున్నారు కొన్నిటిని. తర్వాత మీరు మోషే నియమించిన ఆచారము చెప్పిన నియమించిన సున్నత పొందితేనే కానీ రక్షణ లేదు అని చెప్తున్నారు. అంటే సున్నత పొందితే రక్షణ యేసుక్రీస్తుని విశ్వసిస్తాం ఎందుకు? ఆచారాలన్నీ కూడా తొలగిపోయిన బైబిల్ ఎంత చక్కగా ఎంత తేటగా తెలియజేసి ఇప్పుడు కూడా కొంతమంది సున్నత ఆచారం గురించి మాట్లాడుతుంటారు, సున్నత చేయించుకోవాలంటూ ఉంటారు. వాళ్ళు ఏమైపోయారు? ఇప్పుడు శాపగ్రస్తులు అయిపోయారు. కాబట్టి ఈ విషయాన్ని మనం గమనించాలండి. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకి ఏదైతే తెలియజేస్తుందో దాన్ని మనము ఫాలో అవుతూనే ఆ ప్రకారంగా మన కోసం సిద్ధపరిచిన నిత్య జీవం ఏదైతుందో ఆ నిత్య జీవం చేరడానికి అవకాశం ఉంటుంది. దాని మించి మనం ముందుకెళ్ళామంటే మన నిత్య జీవము కోల్పోయే అవకాశం ఉంటుంది. అంటే భ్రష్టత్తులకు నిత్య జీవం ఉందా? భ్రష్టత్తులకు నిత్య జీవం లేదు. మరి ఎవరికి ఉంది? భక్తి పరులని విశ్వాసానికి నిత్య జీవం ఉంది.
భక్తిపరులని విశ్వాసులు ఏం చేస్తారంటే సత్యాన్ని అనుసరించడానికి ఇష్టపడుతూ ఉంటారు. సత్యంతో నాకు సంబంధం లేదు, కేవలం నా బోధకుడితోనే, కేవలం మనిషితోనే, కేవలం ఈ లోక సంబంధమైన వాటితోనే నాకు సంబంధం ఉందంటే ఎక్కడికి వెళ్తావు? దేవుడి నీ కోసం ఏర్పరిచిన స్థలానికి నువ్వు వెళ్ళలేవు. కాబట్టి గ్రంథం ఎంత తేటగా చెప్తున్నప్పుడు ఏ బోధలు మనం అనుసరిస్తున్నామో, ఏ బోధ ప్రకారంగా మనం జీవిస్తున్నామో అనేది మనము నిర్ణయించుకోవాలనే విషయాన్ని మనం గమనించాలి. ఇప్పుడు వరకు చేసిన బోధ ఎవరిదండి? ఎవరి బోధ గురించి మనం మాట్లాడుకున్నాం? దెయ్యముల బోధ. దెయ్యముల బోధలు ఏముంటది? భ్రష్టత్వం ఉంటది. దెయ్యముల బోధలు ఏముంటది? రక్షణ చెడగొట్టే బోధ ఉంటది. దెయ్యముల బోధలు ఏముంటది? దేవుడు ఆశించలేని బోధ ఉంటది. దెయ్యముల బోధలు ఏముంటదండి? నిత్య జీవానికి వెళ్ళకుండా అడ్డుపడి బోధ ఉంటది. ఈ విషయాలన్నీ కూడా ఏ బోధలు ఉన్నాయి? దెయ్యముల బోధలు. కాబట్టి దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి ఆ రోజు ఉన్నారు, ఈ రోజు ఉన్నారు. ఎవరికైనా ఏది చేతికి ఉంటది? ఎవరికైనా ఏది చేతికి ఉంటదండి? యాపాకు చేతికి ఉంటుందా, లేకపోతే పంచదార చేతికి ఉంటుందా? యాపాకి చేతికి ఉంటది. కానీ పంచదార తింటే ఏమొస్తుంది? కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి. కానీ యాపాకు తింటే ఏమొస్తుంది? కొన్ని ఆరోగ్య సూత్రాలు అయితే పనిచేస్తాయి దానివల్ల. అవునే కదా? అంటే ఇప్పుడు సత్యవాక్యం ఎలా ఉంటుందండి? చేదుగానే ఉంటది, కష్టంగానే ఉంటది. పంచదార బోధ అయితే తీపిగా ఉంటది. దాన్ని ఎవరికైనా ఆకర్షితులు అవుతారు. కాబట్టి నిత్యము మనం జీవించాలంటే దేవునితో పాటు చేదైన బోధ సత్యవాక్యం, అది అపోస్తులకు అప్పచెప్పబడ్డది క్రీస్తు ప్రభు ద్వారా. కాబట్టి ఈ బోధలో ఉంటేనే మనము నిత్య జీవం సంహరించుకుంటాము. ఈ బోధ కానీ ఏదే మరొక బోధ అయితే ఆ బోధలు మనం భ్రష్టులు అయిపోతాం. భ్రష్టులకి నిత్య జీవానికి వెళ్ళే అవకాశము లేదనే విషయాన్ని గమనించండి. అపోస్తుల బోధ గురించి మనం చూస్తే, అపోస్తులు బోధించిన ఈ బోధలో యేసుక్రీస్తు వారి బోధ గురించి ఆలోచించేద్దామండి. అపోస్తులు అంటే పంపబడిన వాడు అని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవుని చేత పంపబడ్డాడు. చూడండి, ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము, ఎబ్రీ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం ఏమంటాడు? ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరుల ద్వారా మనం ఒప్పుకున్న దానికి అపోస్తులుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచడి. ఇప్పుడు ఇందాక ఎవరి మీద లక్ష్యం ఉంచారు? దెయ్యముల బోధ యందు లక్ష్యం ఉంచి అనే మాట ఉంది. ఓకేనా? ఇప్పుడు ఎవరి మీద లక్ష్యం ఉంచమని చెప్తున్నాడు? ఏ బోధలో లక్ష్యం, ఏ బోధ ప్రకారంగా యేసు మీద లక్ష్యం ఉంచమని చెప్తున్నారు? అపోస్తుల బోధ ద్వారా. చూడండి ఏమన్నాడు? పరిశుద్ధ సహోదరులారా, అంటే పరిశుద్ధ సహోదరులు ఏ పిలుపులో పాల్పొస్తున్నాడని పిలువబడ్డారండి. పరలోక సంబంధమైన పిలుపు అది. దెయ్యముల బోధలో పిలువబడిన వారు శిక్షకి పాత్రలుగా ఉండటానికి పిలువబడేవారు. అవునా కదా? భ్రష్టతుల్ని పరిశుద్ధులు అంటారా? పరిశుద్ధులు ఎవరుంటారండి? తనకు భక్తిని, తమ యొక్క విశ్వాసాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరించుకుంటూ, కాపాడుకుంటూ, దేవుని వాక్య ప్రకారంగా తన జీవితాన్ని కట్టుకుంటూ, దేవుడు ఆశించిన ప్రకారంగా తన యొక్క జీవితాన్ని కొనసాగించేవాడే ఎలా ఉంటాడు? నిత్య జీవనికి వెళ్తానికి ఉంటాడు. వాళ్ళకి అవకాశం ఉంది. కానీ భ్రష్టత్వం నుండి నిత్య జీవం కావాలంటే అది సాధ్యమైన పని అంటారా? సాధ్యమైన పని కాదు. కాబట్టి ఇక్కడ పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకున్న దానికి అపోస్తులుడును అనే మాట రాయబడి ఉంది. ప్రధాన యాజకుడైన మీద మనం ఏముంచాలి? లక్ష్యం ఉంచాలి. ఎందుకంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి బోధ ఎవరి బోధ అండి? ఇప్పుడు వరకు మనం దెయ్యముల బోధ చూసాము. దెయ్యముల బోధ ఎవరు ప్రకటించారు? అబద్ధికులు. అవునా కదా? ఇప్పుడు యేసుక్రీస్తు వారి బోధ, అపోస్తుల బోధలో యేసుక్రీస్తు వారి బోధ ఎవరిది? తండ్రి అయిన దేవుంది. ఆయనే కదా సృష్టి కలగజేశాడు.
ఆయన ద్వారా కదా సమస్తం ఏర్పరచబడ్డది. ఆయన ద్వారా కానీ ప్రభుని యేసుక్రీస్తు వారిని లోకాన్ని పంపించడం జరిగింది. ఆయన యొక్క ఆలోచనలు కదా, ఆయన యొక్క సంకల్పములను కదా, ఆయన యొక్క చిత్త ప్రకారమే కదా మానవులకి రక్షణ ఏర్పాటు చేసింది. ఆయన సంకల్ప భాగమే కదా మనందరి నిమిత్తం, పాపులైన మానవులందరి నిమిత్తం ప్రభుని యేసుక్రీస్తు వారు కలవరిశిలువకి వెళ్ళి ఆయన మరణించాలని, ఆయన ద్వారా ప్రతి వ్యక్తికి, ప్రతి పాపి కూడా పాపి విమోచన కలగాలని దేవుడి కదా నిర్ణయించాడు. అంటే సంకల్పం అంతా, ఉద్దేశం అంతా, ఆలోచన ఎవరిదైందండి? దేవుని ఉంది. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు కూడా ఎవరు బాగు చేశారంట చూద్దామండి. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయం. యోహాను రాసిన సువార్త 7వ అధ్యాయము 28-29 వచ్చిన. లేదా మీకు అర్థం కోసం 25 వర్షం చూద్దామండి. 25 చూద్దాం. యెరూషలేము వారిలో కొందరు, వారు వెదుకువాడు ఈయనే కాడా, ఇదిగో ఈయన బహిరంగముగా మాట్లాడుచున్నాను, ఈయనను ఎవరును ఏమనరు, ఈయన క్రీస్తని అధికారులు నిజముగా తెలుసుకునిందిరా, ఆయనను ఈయన ఎక్కడ వాడు ఎరుగుదమో, క్రీస్తు వచ్చినప్పుడు ఆయన ఎక్కడ వాడు ఎవడనో ఎరగడని చెప్పుకునేది. కాగా యేసు దేవాలయంలో బోధించుచు, మీరు నన్ను ఎరుగురు, నేను ఎక్కడ వాడునో ఎరుగుదురు, నా అంతట నేనే రాలేదు, నన్ను పంపిన వాడు సత్యవంతుడు, ఆయనను మీరు ఎరగరు, నేను ఆయన యొద్ద నుండి వచ్చి తిని, ఆయన నన్ను పంపును కనుక నేను ఆయనను ఎరుగుదునని బిగ్గరగా చెప్పడం జరిగింది. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఎక్కడ వచ్చారు? తండ్రి చేత ఏర్పరచబడిన వాడు ప్రభుని యేసుక్రీస్తు వాడు. అంటే తండ్రి యొక్క చిత్తాన్ని యావత్తు కూడా జరిగించేవాడు ఎవరండి? ప్రభుని యేసుక్రీస్తు వారు. అందుకనే ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రిని దేవుడు ఏమన్నాడు? నా ప్రియ కుమారుడు అన్నాడు. అంటే ఆ ప్రియ కుమారుని యందు దేవుడు ఏం కలిగిందంటే, దేవునికి ఏం కలిగిందంట? ఆనందం కలిగిందంట. అందుకనే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుతున్నాను అని. అంటే ఎప్పుడు వస్తుంది ఆనందం ఒక తండ్రికి? ఒక తండ్రికి ఎప్పుడు వస్తుంది ఆనందం పిల్లల విషయంలో? పిల్లలు తండ్రి కోరుకున్న ప్రకారంగా, తండ్రి యొక్క ఆశ ప్రకారంగా, తండ్రి యొక్క చిత్త ప్రకారంగా, తండ్రి కోరికలు నెరవేర్చేవారు ఉన్నప్పుడు తండ్రికి ఏమొస్తుంది? సంతోషం వస్తుంది. ఆ సంతోషం కలగజేసిన వాడే ప్రభుని యేసుక్రీస్తు. అందుకని అంటాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనందు ఆనందిస్తున్నాడు అనే మాట వాడబడింది. కాబట్టి ఎక్కడి నుంచి పంపబడని చెప్తాడండి? నా తండ్రి పంపిస్తే నేను వచ్చాను అని చెప్తున్నాడు. ఇంకా మనం ముందుకు వెళ్తే యోహాను సువార్త 7వ అధ్యాయం 16 వచనం మనం చూస్తే, అందుకు యేసు, నేను చెయ్యబోదా ఎవరిది కాదంట? నాది కాదు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు తండ్రి దేవునికి ఎలా వచ్చాడంట? మధ్యవర్తిగా రావడం జరిగింది. దేవునికి నరులకి మధ్యవర్తి అని రాయబడిందా తిమోతి పత్రికలో? అంటే మధ్యత్వం వ్యవహరించడానికి వచ్చాడు. ఇప్పుడు ఎవరన్నా మధ్యత్వం వ్యవహరిస్తే, ఇప్పుడు నేను ఉన్నానండి, నేను మా పిల్లలకి ఒక విషయం చెప్పి వేరే దిక్కు పంపించాను. ఏ విషయం అయితే చెప్పానో ఈ మధ్యత్తుకున్న వీళ్ళు వెళ్ళి ఎవరికైతే చెప్పమని చెప్పానో అదే చెప్పాలి. అంటే ఇప్పుడు నేను చెప్పింది వాడు నిర్ణయించుకున్నదా లేకపోతే నేను నిర్ణయించుకున్నదా? నేనే నిర్ణయించుకున్నాను. కాబట్టి నేను ఏదైతే నిర్ణయించుకున్నానో ఆ నిర్ణయించింది వాళ్ళు చెప్పాను. ఏదైతే నేను చెప్పానో ఆ చెప్పింది తీసుకెళ్ళి అక్కడ చెప్పాలి. అందుకని ప్రభుని యేసుక్రీస్తు ఏమంటారంటే 16వ వచనంలో, అందుకు యేసు, నేను చెయ్యబోద నాది కాదు, నన్ను పంపిన వానిదే అని చెప్పాడు అన్నమాట. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారు ఎవరు బోధ చేస్తున్నారు? ఇప్పుడు దేవుని బోధ చేస్తున్నాడు. అంటే ప్రభుని యేసుక్రీస్తు వారికి సొంత బోధ ఉందంటే సొంత బోధ లేదు. నా తండ్రి చెప్పింది నేను వింటున్నాను, నా తండ్రి ఏదైతే తెలియజేస్తున్నాడో దాన్ని నేను చేస్తున్నానని చెప్పాడు తప్ప ఎక్కడ కూడా ఆయన సొంత మాటలు చెప్పడానికి లేదు. అవునా కదండి? ఎవడైనాను ఆయన చిత్తము చెప్పున చెయ్యి నిశ్చయించుకునేడలా
ఆ బోధ దేవుని వలన కలిగిందో లేక నా ఎంతటి నేనే బోధించుచున్నాను వాడు తెలుసుకున్న వలన తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును గాని తను పంపిన వాని మహిమను వెతుకువాడు తను పంపిన వాని మహిమను వెతుకువాడు ఎవరంట? సత్యవంతుడండి. అంటే దేవుని కోరుకునే విధంగా దేవుడు యేసుక్రీస్తుని పంపించారు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులను ఏర్పరిచి 12 మంది పంపించారు. ఆ 12 మంది అపోస్తులైన వారు ఈ గ్రంథం రూపంలో మన లిఖిత పూర్వకంలో ఈ గ్రంథాన్ని ఇచ్చారు. కాబట్టి ఈ గ్రంథానుసారంగా మనం నడుచుకుంటే మనం ఏమవుతాం? సత్యవంతులం అవుతాం. ఒకవేళ గ్రంథానుసారంగా మనం నడుచుకోకపోతే ఏమవుతాం? భ్రష్టులం అవుతాం. అంతే కదండి. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు సత్యవంతుడు. అలాగే ప్రభువైన యేసుక్రీస్తు వారి చేత ఏర్పరచబడిన అపోస్తులు దేవుని యొక్క బోధన బోధించారు కనుక వాళ్ళు సత్యవంతులు. వాళ్ళు అనుసరిస్తున్నా మనము కూడా అదే బోధన ప్రకటిస్తే మనం కూడా సత్యవంతులు అవుతామని గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి ఒకవేళ తనంతట తానే బోధించేవాడు ఎవరు మహిమ ఎదుర్కొన్నాడట? తన స్వకీయ మహిమ. అంటే నా సొంత ఘనత కొరకు, నా సొంత ఏమంటారు గౌరవం కొరకు నేను వెతికేవాడుకుంటున్నాను. ఎందుకే నన్ను పంపించిన వాడిని మహిమ పొందాలని కానీ ఆయన మహిమపరచాలి కానీ ఆయన గౌరవించాలని కానీ నాకు లేదు. అంతే కదా. దెయ్యముల మొదలు ఏం లేదండి. తన స్వకీయ అంటే తన సొంత మహిమ నిమిత్తము. అదే కదా రాయబడి ఉంది 18వ వచనంలో చూడండి. తనంతట తానే బోధించేవాడు స్వకీయ మహిమను వెతుకును. కానీ యేసుక్రీస్తు వారు తనను పంపించిన వాడు బోధ చేస్తే ఆ వ్యక్తి సత్యవంతుడని చెప్పాడు. అది దేవుని మహిమ నిమిత్తము అని చెప్పాడు. అక్కడ సెకండ్ లైన్ లో ఏమన్నాడు? కానీ తను పంపిన వాని మహిమను వెతుకువాడు సత్యవంతుడు, ఆయన యందు ఏ దుర్నీతి లేదు అని చెప్పాడు. ఇప్పుడు ఏ బోధలు ఉంటే మనకి సేపు, ఏ బోధలు ఉంటే మనకు నష్టం, మనం ఆలోచన చేసుకోవాలండి. అంతే కదా. కాబట్టి ఇక్కడ మనం దేని గురించి మాట్లాడుకున్నాం? నీవు చెయ్యి బోధ ఎవరిది? అపోస్తుల బోధ అయితే అపోస్తులు క్రీస్తు ఏర్పరచుకున్నారు, క్రీస్తుని తండ్రి దేవుడు ఏర్పరచుకున్నాడు. కాబట్టి మనం కూడా అపోస్తుల బోధ ప్రకారం అయితే మనం కూడా దేవునితో ఇందాక సహోదరుడు చదివించినట్టు అక్కడ ఏం రాయబడి ఉందో ఆ మాట చెప్పి నేను ముగిస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం 20 నుంచి వస్తుంది చూడండి. మరియు నువ్వు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండులాగన వారును మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రం నేను ప్రార్థించలేదంటే అపోస్తుల గురించి మాట్లాడుతున్నాడు. 12 మంది శిష్యుల గురించి. వారి వాక్యము వలన, గమనించండి, వారి వాక్యము వలన నా యందు విశ్వాసించే వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకు ప్రార్థిస్తున్నానని చెప్పాడు. అర్థమైంది ఇక్కడ వాక్య భాగము. ఏమన్నాడు? యేసు ప్రభు తండ్రి నీవు నేను ఏకమై ఉండలాగన. ఎవరెవరు ఏకమై ఉన్నారు? తండ్రి కుమారుడు ఏకమై ఉన్నారు. ఇప్పుడు శిష్యుల కోసం ప్రార్థన చేస్తున్నాడు. వారు కూడా మనతోటి ఏకమై ఉండాలని వారు మాత్రమే ప్రార్థించట్లేదు సుమా అన్నాడు. తర్వాత చెప్పాడు. మరి ఏమన్నాడు? వారి వాక్యం వలన, అంటే ఇప్పుడు వాక్య సందేశము తండ్రిని దేవుడు క్రీస్తు ప్రభు ఇచ్చారు కదా. క్రీస్తు ప్రభు శిష్యులు ఏర్పరచుకుని శిష్యులకి దేవుని యొక్క మాటలు తెలియజేశాడు కదా. ఇప్పుడు అపోస్తులు వాక్య ప్రకటన చేస్తే ఎవరైతే అపోస్తుల బోధ వింటారో వారు కూడా తండ్రిని దేవునితో ఏకమై ఉండాలని మాత్రమే ప్రార్థన జరిగింది. అక్కడ చూడండి, అర్థమైందా? గమనించారా? మళ్ళీ చదువుతున్నా ఒకసారి. 21వ వచనం చదువుతున్నాను. తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉండలాగన వారును, అంటే అపోస్తులను మన యందు ఏకమై ఉండవాలని వారి కొరకు మాత్రమే ప్రార్థించలేదు. అంటే అపోస్తుల వాక్యం వలన నా యందు విశ్వాసించే వారందరూ, అంటే అపోస్తుల బోధ ద్వారా మన యొక్క విశ్వాసం అనేది ఏమవ్వాలి? కొనసాగాలి. ఆ విశ్వాసాన్ని బట్టి మనం ఏమవుతాం? అపోస్తులు బోధించిన వాక్య ప్రకారంగా మన యొక్క విశ్వాసం ఉంటే మనము కూడా ప్రభువైన యేసుక్రీస్తు తండ్రిని దేవుడితో ఎలాగైతే ఏకమై ఉన్నారో మనము కూడా ఆయనతో పాటు ఏకమై ఉండని తెలియజేస్తాం. కాబట్టి మనం చేస్తున్న బోధ ఎవరిది? ఎవరి బోధ? ఏ బోధ? దెయ్యముల బోధ, అపోస్తుల బోధ. దెయ్యముల బోధ అయితే భ్రష్టులు అవుతున్నారు, అపోస్తుల బోధ అయితే దేవునితోటి ఐక్యత కలిగి ఉంటున్నారు, దేవునితోటి ఏకమై ఉంటున్నారంటే దేవుడున్న ప్రదేశానికి, దేవుడున్న స్థలానికి మనం వెళ్ళే అవకాశము ఉంది. కాబట్టి బోధలో కూడా మనం ఆలోచన చేయాలండి. బోధలో మనం తప్పిపోతే మనకి నిత్య జీవం లేదు. కాబట్టి మనం కలిపి చెరపుకోకుండా
అపోస్తులు బోధించిన బోధన మనం జాగ్రత్తగా పరిశీలించుకుని చదువుకుని నేర్చుకుని ఆత్మీయంగా బలపడుతూ దేవుడు ఆశించిన ప్రకారంగా తన ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారితో ఈయనందు ఆనందించునని చెప్పాడు. అలా కూడా మనం చూసినప్పుడు మన తండ్రి అయిన దేవుడు పరలోకం దేవుడు మనం చూసినప్పుడు కూడా ఆనందించేవాడు ఉన్నాడా లేదా అనేది మనం పరిశీలించుకుని పరిశోధించుకుని మరి జాగ్రత్త పడి మన కోసం సిద్ధపరిచిన నిత్య జీవనం స్వాతంత్రించుకోవాలని ఈ మాటలు మీకు హెచ్చరిక చేస్తూ నన్ను హెచ్చరించుకుంటూ ఈ కొద్ది మాటలు ముగిస్తున్నాను. ఇంతవరకు ఓపిక ఉన్న మీ అందరికీ ప్రభువు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేసుకుంటున్నాను.